గురువు అంటే ఏంటి? ఎవరో వచ్చి నేను మీ శిష్యుడు ఏంటంటే మన గురువు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనే గురువు అంటే నేను చెప్పాను. ఇంగ్లాండ్ అభివృద్ధి చెందిన దేశమా కాదా? చెందిన దేశం కదా. జపాన్ అభివృద్ధి చెందిన దేశమా కాదా? అభివృద్ధి చెందిన దేశం కదా. ఇంగ్లాండ్ని జపాన్ని తలదని 4వ స్థానాన్ని ఆక్రమించినటువంటి భారతదేశం 2047 అభివృద్ధి చెందిన దేశం అవుతున్నటువంటి మన ప్రధానమంత్రి గారు. అయిపోయింది కదా, అయిపోయిందా లేదా? మరి ఇంకా 2047 ఆగమంటారు ఇంకైనా? నాకు అర్థం కాదు. మరి మా భాస్కర్ తెలుసు. ఒక పక్క వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ 4వ స్థానంలో ఆక్రమించుకున్నటువంటి వ్యవస్థ ప్రపంచంలోనే అని చెప్తూ 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి? అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 4వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వాలి. ఆర్థిక అసమానతలు అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి 3-4 దేశాల్లో భారతదేశం ఒకటండి. ఈ దేశంలో %10 ఉన్నటువంటి అత్యంత ధనికుల దగ్గర 58% సంపద ఉందండి, ఆదాయం. ఆఫ్రికాలో ఉన్నటువంటి అత్యంత పేద దేశాలతోటి సరిసమానంగాను కొన్ని దేశాల కన్నా తక్కువ తలసరి ఆదాయం కలిగినటువంటి, అంటే భారతదేశంలో 90% మంది తలసరి ఆదాయం ఎవరితో పోల్చండి? ఆఫ్రికాలో కూడా అత్యంత వెనుకబడినటువంటి దేశాల జనాభాతో పోల్చవచ్చు.